ఈ వీడియోలో మనం గేట్ 2014లో సెట్ 3 ఎలక్ట్రికల్ పేపర్లో కంట్రోల్ సిస్టంలో 1 మార్క్ క్వశ్చన్ అయితే సిగ్నల్ ఫ్లో గ్రాఫ్లో చూద్దాము. సో ఇక్కడైతే మనకు ఒక సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ అయితే ఇచ్చాడు. దీని నుంచి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అయితే ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనమాట. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ y/u(s) అనమాట. సో ఆల్రెడీ చెప్పాం కదా, సింగిల్ స్టెప్లో మనం సాల్వ్ అయితే చేద్దాం. ఫస్ట్ 1 - డినామినేటర్ చూద్దాం. ఎన్ని లూప్స్ ఉన్నాయో ఫస్ట్ చూద్దాం. సో చూడండి, ఇదొక లూప్గా కన్సిడర్ చేయొచ్చు. వీటి యొక్క గెయిన్ ఎంత -a1 ఇంటూ 1/s అంటే -a1/s అనమాట. ఓకేనా, ఇదొక లూప్ అనమాట. నెక్స్ట్ ఇదొక లూప్గా అనమాట. సో ఈ లూప్ని మల్టిప్లై చేస్తే గెయిన్స్ అన్ని -a0/s వస్తుంది. నెక్స్ట్ మనకి ఇంకేమైనా లూప్స్ ఉన్నాయంటే ఇంకేం లూప్స్ లేవు. చూడండి, ఇదొక లూప్గా కన్సిడర్ చేయొచ్చా? చేయలేము, ఎందుకంటే యారో మార్క్స్ రివర్స్ ఉన్నాయన్నమాట. సేమ్ డైరెక్షన్లో ఉంటేనే లూప్గా కన్సిడర్ చేస్తాం. సో మనకి ఉండేది ఈ 2 లూప్సే అనమాట. ఓకేనా, ఇక్కడికి ఆపుతున్నాం. ఈ లూప్ని చేస్తే మనకి a0/x² వస్తుంది. ఇక్కడ 1/s అండ్ 1/s ఉంది కదా. సో 1/s x² అవుతుంది అనమాట, 1/x². సో కాంబినేటర్ ఇంకేమైనా 2 నాన్ టచింగ్ లూప్స్ ఏమన్నా టచ్ కాకున్నాయా అంటే ఒకదానికి ఒకటి టచ్ కాకుండా ఏమైనా లూప్స్ ఉన్నాయా? ఒక లూప్కి అంటే ఏం లేవు. సో 0. న్యూమరేటర్కి వెళ్ళిపోదాము. సో ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి ఎన్ని పాస్ ఉన్నాయో మనం చూద్దాం. సో ఇదొక పాత్గా తీసుకోవచ్చు. సో h0, సో 1/s ఇంటూ 1/s అంటే h0/x² అనమాట. సో ఆ పాత్కి టచ్గానే ఏమైనా లూప్స్ ఉన్నాయా? ఏం లేవు. సో 1 + 0 అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇంకేమైనా పాస్ ఉన్నాయా చూద్దాం. సో ఇదొక పాత్గా చెప్పచ్చు ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి, ఎందుకంటే సేమ్ డైరెక్షన్లో ఉంది. సో ప్లస్ h1/s. సో ఈ పాత్కి టచ్ కానీ లూప్ ఏమైనా ఉందా? సో ఉంది, అదేంటంటే ఇదనమాట. సో ఈ పాత్కి ఈ లూప్ అనేది టచ్ కావట్లేదు. సో దీన్ని ఇక్కడ రాసుకుంటాం అనమాట, -a1/s. ఓకేనా, అర్థమైందా? సో మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? సో x². సో -2 కామన్ ఇస్తే ప్లస్ a1s ప్లస్ a0 అనమాట. సో ఇక్కడ x² వస్తుంది డినామినేటర్. దీన్ని కానీ కామన్ తీస్తే x². ఫస్ట్ ఏమొస్తుంది? h0 ప్లస్, సో ఇక్కడ ఏమొస్తుందంటే h1 s మైనస్ ఆఫ్ ఏమొస్తుంది? ఎస్ ఇక్కడ తీసుకుంటున్నాం, s ప్లస్ a1. సో x² వస్తుంది అనమాట. ఇక్కడ x² ఉంది. సో మొత్తం డినామినేటర్ x² అనమాట. x² క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ మనకి h1 వాల్యూలో b1 ఇచ్చాడు అనమాట. సో h0 వాల్యూలో b0 మైనస్ a1 b1 సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. ఓకేనా, సో h0 వాల్యూ ఎంత? సో ముందు ఇది ఇలా రాస్తాను మీకు అర్థమయ్యే విధంగా. h1s దీన్ని విడదీస్తే h1a1/x² ప్లస్ a1s a0 అనమాట. ఓకేనా, ఇప్పుడు h0 ప్లేస్లో ఏం పెట్టాలి? b0 మైనస్ a1 b1. h1 ప్లేస్లో b1 అనమాట. ఓకేనా, b1 h1 ప్లేస్లో b1 అనమాట, a1. సో b1 a1 b1 క్యాన్సిల్ అవుతుంది. డినామినేటర్ x² a1s ప్లస్ a0 అనమాట. సో ఫైనల్గా దీన్ని మనం చేస్తే ఏమొస్తుంది? సో మనకి b1s ప్లస్ b0/x² ప్లస్ a1s ప్లస్ a0 అనమాట. సో ఆప్షన్ దేంట్లో ఉంది చూడండి. సో ఇది చూడండి, b1s ప్లస్ b0/x² ప్లస్ a1s ప్లస్ a0 అనమాట. సో ఇదే ఆన్సర్. సో ఆన్సర్ C అనమాట. సో ఈ విధంగా ఈజీగా మనం సింప్లిఫై చేస్తాం.